హలో టెర్చ్ పీపుల్ ఎలా ఉన్నారు? సో, వెల్కమ్ టు సోలో లెవెలింగ్ తెలుగు డబ్ రివ్యూ. యాక్చువల్‌గా ఎపిసోడ్ 1 చేసాం. ఇప్పుడు ఎపిసోడ్ 2 చేయడానికి రీజన్ ఒక్కటే. అది రానా గారి వాయిస్. అదొక్కటే అనుకున్నాం. బట్ ఇక్కడ చూసుకుంటే చాలా కొత్త వాయిసెస్ అయితే వచ్చాయన్నమాట. ఎస్ నాయక్ హంటర్స్ ఉన్నారు. సో, వీటన్నిటి తెలుగు డబ్ రివ్యూ ఒకసారి ఇచ్చేద్దాం. అట్ ద సేమ్ టైమ్ ఎపిసోడ్ 5 కూడా రిలీజ్ అయింది కదా కొత్తగా. సో, ఎపిసోడ్ 5 రివ్యూ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడేసుకుందాం అనమాట. సో, ఆలస్యం చేయకుండా ఫస్ట్ తెలుగు డబ్ రివ్యూ మాట్లాడుకుందాం. తర్వాత ఎపిసోడ్ 5కెళ్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తున్నాను. ఇక్కడ చూసుకుంటే ఎపిసోడ్ 2లో రానా వాయిస్ విషయానికి వెళ్ళిపోతే మాత్రం 'బార్కాకి' కొన్ని కొన్ని పార్ట్స్‌లో అయితే ఎక్సలెంట్ అనిపించింది. కొన్ని కొన్ని పార్ట్స్‌లో అంత అంటే కొంచెం బెటర్‌గా చెప్పుంటే బావుండనిపించింది. ఐ మీన్ బాలేదని చెప్పట్లేదు. ఆయన అంటే రానా వాయిస్ యాక్టింగ్ మనం ఇంతకుముందు 'థానోస్‌కి' చూసాం. సో, ఆ రేంజ్‌లో ఉంటుందేమో అని ఎక్స్‌పెక్ట్ చేశా. ఇన్‌ఫాక్ట్ కొన్ని కొన్ని ప్లేసెస్‌లో అయితే ఆ రేంజ్‌లోనే ఉంది. బట్ 1 ఆర్ 2 ప్లేసెస్‌లో డైలాగ్స్ అయితే కొంచెం డిఫరెంట్‌గా చెప్పుంటే బావుండనయితే అనిపించిందనమాట. ఇప్పుడు చూసుకుంటే నాకు బెస్ట్ పార్ట్ అనిపించింది. మనం ఎన్నో యానిమేస్ చూసాం. వాటిల్లో డబ్బింగ్ చెప్తారు. బట్ ఏదన్నా ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చే టైంలో మన యానిమేలో ఎక్కువ చూసుకుంటే ఎక్స్‌ప్రెసివ్ ఉంటాయి క్యారెక్టర్స్ కొన్ని. సౌండ్స్ అయితే చేస్తూ ఉంటారనమాట. సో, అటువంటి సౌండ్స్ చూసుకుంటే ఇక్కడ రానా అయితే చించేసాడని చెప్పుకోవచ్చు. లిటరల్లీ తోపనిపిచ్చాయి కొన్ని కొన్ని సౌండ్‌లు అండ్ తన లాఫ్ ఏదైతే నవ్వుతాడో బార్కాగా, సో, ఆ లాఫ్ అయితే ఎక్సలెంట్ అనిపిచ్చింది. అండ్ కొన్ని కొన్ని డైలాగ్స్ కూడా బ్రహ్మాండంగా చెప్పాడు. ఐ మీన్ ఆబ్వియస్‌లీ అంత పెద్ద యాక్టరు అట్ ద సేమ్ టైమ్ మంచి వాయిస్ యాక్టింగ్ ఇచ్చాడు ఇంతకుముందు కూడా. సో, అటువంటి పర్సన్ ఇక్కడ చూసుకుంటే ఒక యానిమేకి ఇచ్చాడు కాబట్టి ఎక్సలెంట్ చేశాడు. ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. బట్ 1 ఆర్ 2 ప్లేసెస్‌లో ఏదో వీళ్ళు ఎడిట్ చేయాలన్నట్టుగా అనిపించిందేమో నాకని ఫీలింగ్ అయితే కలిగిందనమాట చూస్తున్నంత సేపు. బికాజ్ 'బార్కా' వాయిస్‌కి తగ్గట్టుగా ఏమన్నా సెట్ చేయాలని చూసారేమో అనిపించింది స్టార్టింగ్‌లో చూసుకుంటే. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ డబ్బింగ్ మాత్రం చించేశారు. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఇక తర్వాత నెక్స్ట్ థింగ్ చూసుకుంటే మనకిక్కడ 'ఎస్రాంక్ హంటర్స్' అనమాట. వైట్ టైగర్ గిల్డ్ యొక్క ఓనర్ కావచ్చు, లేపోతే ఓవర్‌సీస్ నుంచి వచ్చి మన సంజీవ్‌ని చంపాలని చూస్తున్నాడు చూడండి. సో, వాడు కావచ్చు. సో, వీళ్ళ వాయిస్ యాక్టింగ్ విషయానికి వెళ్ళిపోతే వీళ్ళకైతే ఎక్సలెంట్ ఉంది. ఎటువంటి డౌట్ లేదు. వాళ్ళ యొక్క బేస్ కావచ్చు, ఆరా కావచ్చు, వాయిస్‌లో అయితే ఈజీగా కనిపిస్తుంది. దాంట్లో కూడా ఎక్కడ ప్రాబ్లమ్ కనిపించలేదు. అండ్ ఇంకొకటి మనం మాట్లాడుకోవాల్సింది ఇదే. ఏంటి 'సంజీవ్' వాయిస్ యాక్టర్ ఖచ్చితంగా ఎపిసోడ్ 2లో ఇంప్రూవ్ అవుతాడేమో అని నేనన్నాను. ఎపిసోడ్ 1తో పోలిస్తే. అనుకున్నట్టుగానే ఎపిసోడ్ 2లో ఇంప్రూవ్ అయ్యారు భయ్య. సో, ఎపిసోడ్ 2లో చూసుకుంటే ఆ క్యారెక్టర్‌కే తను అలవాటు పడ్డట్టు దానికి తగ్గట్టుగా వాయిస్ యాక్టింగ్ ఇచ్చినట్టయితే ఈజీగా అర్థమైపోతుంది. ఎపిసోడ్ 2 చూసిన ప్రతి ఒక్కరికి. నాకైతే నచ్చిందనమాట. సో, చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఆ వాయిస్ యాక్టింగ్ చూసుకుంటే ఎవరైతే చేశారో 'సంజీవ్‌కి' చాలా బాగా చెప్పారు. సో, ఇది తెలుగు డబ్ గురించి చెప్పాలనుకున్నది. అండ్ రైటింగ్ గురించి ఆల్రెడీ ఇంతకుముందే చెప్పాను. ఇప్పుడు చెప్తున్నాను. ఎపిసోడ్ 2లో కూడా రైటింగ్ బ్రహ్మాండంగా ఉంది. బట్ 1, 2 వర్డ్స్ ఇంగ్లీష్‌లో ఉంచుంటే బావుండనిపించింది. అలాంటి వర్డ్స్. బట్ వాటిని కూడా టూ మచ్ తెలుగులోకి ఎళ్ళిపోయారు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవ్రీథింగ్ ఈస్ ఎక్సలెంట్. సో, ఇప్పుడు మనం ఎపిసోడ్ 5 రివ్యూ విషయానికి వెళ్ళిపోదాం. ఇదేది తెలుగు డబ్ కాదు. తెలుగు ఓన్లీ 2 వచ్చాయి. ఎపిసోడ్ 5 రిలీజ్ అయింది కదా! సో, దాని గురించి కూడా ఒక ముక్క చెప్పేస్తాను. సో, ఎపిసోడ్ 5 చూసుకుంటే దిస్ ఈస్ వాట్ వి ఆర్ ట్రైయింగ్ టు డూ. మనకి లాస్ట్ ఎపిసోడ్ 4లో ఏమైంది ఎండింగ్‌లో సంజీవ్ అయితే అక్కడ ఆహ్, బాస్‌నైతే మీట్ అయ్యి వాడితోటి ఫైట్ చేయాలని చూస్తాడు. బట్ ఇక్కడ చూసుకుంటే ఈలోపు చాయ్ ఏదో వస్తుందనమాట. వచ్చి మనోడినైతే ఆపుతుంది. ఐ మీన్ పిలుస్తుంది. సో, తప్పించుకోవాలని చెప్పి మనోడైతే ఎళ్ళిపోవాలని చూస్తాడు. సో, నన్నడిగితే మాత్రం ఈ ఎపిసోడ్ ఎక్సలెంట్ అనిపించింది. బాబోయ్! చెప్తున్నాను ఎపిసోడ్ చూస్తున్నంత సేపు నేను బ్రహ్మాండంగా ఎంజాయ్ చేశాను. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు వచ్చిన సోలో లెవెలింగ్ సీజన్ 2 ఎపిసోడ్స్‌లో. సీజన్ 2 ఎపిసోడ్స్‌లో చూసుకుంటే నాకు బెస్ట్ అనిపించింది ఎపిసోడ్ 2 అండ్ ఇప్పుడు ఎపిసోడ్ 5. ఎపిసోడ్ 5 అంత బావుంది. సో, చూడకపోయింటే ఒకసారి ట్రై చేయండి. మీకు కూడా బాగా అయితే నచ్చేస్తుందనమాట. సో, ఇంతకంటే ఇంకేం చెప్పదలుచుకోలేదు. స్పాయిలర్స్ ఇవ్వకుండా ఉందామని చెప్పి తెలుగులో వచ్చినప్పుడు తెలుగు వాళ్ళు చూడండి. లేదు ఇప్పుడు చూడాలనుకుంటే చూసి ఎంజాయ్ చేసేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ నెక్స్ట్ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై నౌ.